ఓకే, హాయ్ గైస్, మంచి ఇన్ఫర్మేషన్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏమిటంటే రైతు భరోసా డబ్బులు నెక్స్ట్ వచ్చే ఇన్స్టాల్మెంట్ 21వ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పడతాయి అని చెప్పేసి మనకి ఒక నోటిఫికేషన్, ఒక న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు రైతు భరోసా గురించి చెప్పే ముందు వచ్చేసి, రైతు భరోసా ఆల్రెడీ పాపం చాలామందికి పడలేదు. చాలా సార్లు వాళ్ళు సచివాలయంకి వెళ్ళడము, మీసే వాళ్ళ దగ్గరకు వెళ్ళడము, ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళడము, ఈ విధంగా చాలా వరకు చేస్తుంటారు పాపము. సో వాళ్ళకి ఎందుకు డబ్బులు పడడం లేదు ఏమీ అని అర్థం కాదు. అంటే చదువుకున్న వ్యక్తులకైతే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఏం ప్రాబ్లము ఏమీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేస్తారు చదువుకున్న వ్యక్తులు. బట్ చదువుకొని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇండ్లలో పాపం చదువుకొని బిడ్డలు ఉంటారు. వాళ్ళకి తెలియదు భూములు వాళ్ళ పేరు మీద ఉంటాయి, అమ్మ నాయన పేరు మీద. వాళ్ళు ఎందుకు పడలేదు అమౌంట్ అని చెప్పేసి పాపము ఇక్కడ రూరల్లో వచ్చేసి వాళ్ళకి ఏటీఎం కార్డులు కానీ ఉండవు. ఆ 2000 రూపాయల కోసం మనం బ్యాంకుల చుట్టూ పోయి తిరగలేము. బ్యాంక్ చుట్టూ పోతే వాళ్ళు పోయి అక్కడ ఏమంటారు మిషన్ ఉంటాయి, బయోమెట్రిక్ తంబేసి డబ్బులు తీసే మిషన్. ఆ మిషన్లో పోయి చెక్ చేసుకోండి, ఆడ వేసుకోండి అంటారు. వాడు ఆ మిషన్ దగ్గరికి ఎన్నిసార్లు పోయి తంబేసి తిరుగుతాడు, అమౌంట్ పడలేదు అంటాడు. సో అమౌంట్ ఎందుకు పడలేదు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫస్ట్. తర్వాత ఎప్పుడు వేస్తారు ఆ డబ్బులు, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనే క్లారిటీ కూడా చెప్తారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ ఎందుకు పడదు అంటే, ఇక్కడ ఒకవేళ ఈ మధ్యకాలంలో కేవైసీ చేశారు, ఎప్పుడు మన యొక్క ఏమంటారు వాళ్ళని ఆదర్శ రైతు అంటారు. ఆదర్శ రైతు ఇంతకు ముందు అందేవారు, ఇప్పుడు వచ్చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ మన సచివాలయంలోనే ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, ఈ సచివాలయంలో ఉండేటటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ మనకి గన కేవైసీ సరిక్రమంగా చేయకుంటే, ఒకవేళ మన యొక్క కేవైసీ చేయకుంటే మనకి అమౌంట్ రాదు. ఇదొక పాయింట్. ఒకవేళ కేవైసీ చేసిండేటటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో మనం మరణించింటే, అతని ఆధార్ తంబు వెరిఫికేషన్లో డెత్ సర్టిఫికేట్ ఏమన్నా రిలీజ్ అయిపోయి ఉంటే అతని పేరు మీద, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు చనిపోతే వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ డెత్ సర్టిఫికేట్ అతను ఆధార్ కార్డు బేస్ చేసుకుని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అట్లేమన్నా అయింటే వాళ్ళకు కూడా రాదు. అంటే వాళ్ళ పేరు మీద ఉండే భూమిని వాళ్ళ బిడ్డల పేరు మీద, ఎవరి పేరు మీద ఒకరి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే ఆ కేవైసీ అనేది తర్వాత మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది. వీళ్ళు కేవైసీ చేసుకుని వీళ్ళు భూమి ఆ విధంగా వచ్చుకుంటుంది. ఆ విధంగా ఎవరికన్నా ఉంటే ప్రాబ్లం అది వస్తుంది. తర్వాత కేవైసీ సక్రమంగా కాలేదు అంటే కూడా రాదు. కేవైసీ అంటే ఏమంటే అండి, ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్, ఆధార్ కార్డులో ఉండే పేరు, మీ నాన్న పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఊరు, మీ ఫోన్ నెంబరు, ఇవన్నీ దీన్ని కేవైసీ అంటారు. ఇవన్నీ మన భూమి పాస్బుక్కి మ్యాచ్ అవ్వాలి, రెండు సమానంగా ఉంటాయని. మీ దాంట్లో ఉండే ఫొటోసు, మీ తంబు ఇన్ఫర్మేషను, మీరు అది రెండు ఒకటే అని చెప్పి మ్యాచ్ చేసేదే కేవైసీ అంటే. ఇంకేమీ లేదు కేవైసీ అంటే. ఈ రెండు కరెక్ట్గా ఉంటే మనకు అక్కడ వేసే డబ్బులు కూడా కరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వస్తాయి. ఓకేనా, ఈ కేవైసీ ఒకవేళ ప్రాబ్లం ఉండి మీకు రాకుండా ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్ ఇదే నెలలో ఒక 4-5 దినాల్లోనే మీరు చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ తంబ్ వెరిఫికేషన్ ఇవన్నీ సచివాలయాన్ని పోయి చెప్పండి, మాకు అమౌంట్ రాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా మాకు కేవైసీ చేయండి, మాకు కేవైసీ చేసి మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అని అడగండి. ఓకేనా, ఇంకొచ్చేసి ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏమి అని చూస్తే, ఫిబ్రవరి 21వ తారీఖు అంటున్నారు. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 21వ తారీఖు వచ్చేసి మనకి పిఎం కిసాన్ డబ్బులు 2000 ఏవైతే ఉన్నాయో అవి జంప్ చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేయడం అయితే గవర్నమెంట్ లేటెస్ట్ న్యూస్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు చెప్పేసి. సో ఈ యొక్క ఫిబ్రవరి 21వ తారీఖు అయితే అమౌంట్ వేస్తామంటున్నారు. ఇంకా చూడాలా 2000 రూపాయల అమౌంట్. ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వేసే ముందు ఎవరికైనా అకౌంట్స్లో నిల్ బ్యాలెన్స్ ఉండి, లేదా మైనస్ అకౌంట్లో ఉండి, లేదా ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్లో ఉంటే కూడా వాళ్ళకు కూడా చూపించదండి. కొద్దిమందికి అయితే లేట్గా పడుతుంది. మీరు టెన్షన్ తీసుకుంటారు కొంతమంది, పక్కింటి వాళ్ళకి అమౌంట్ పడిపోయింది మాకు ఇంకా రాలేదు అని చెప్పేసి. సో అటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు టెన్షన్ పడాల్సి అవసరమే లేదండి. ఎందుకంటే వస్తుంది అమౌంట్. కొందరికైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అని. ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళకి అయితే తొందరగా పడిపోతుంది అమౌంట్, ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది వాళ్ళకి. నేషనలైజ్డ్ బ్యాంక్స్కి అయితే కొద్ది సమయం తీసుకుంటుంది వాళ్ళకి, టైము ఒక 2-3 days, 2-4 weeks కూడా పట్టచ్చు కొన్ని సమయాల్లో అయితే. సో ఒకవేళ ఇవన్నీ కూడా కేవైసీ కరెక్ట్గా ఉంది, బ్యాంక్ అకౌంట్లో అంతా డబ్బులు కూడా ఉంది, మేము ఓవర్ డ్రాఫ్ట్ ఏం లేదు, నిల్ బ్యాలెన్స్ లేదు, జీరో బ్యాలెన్స్ లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మాకు అమౌంట్ రాలేదు అంటే ఎన్పిసిఐ అని ఉంటుంది, నేషనల్ పేమెంట్ సర్వర్ అనేసి. ఎన్పిసిఐ ఒక సర్వర్ ఉంది.
ఆ సర్వర్లో వచ్చేసి మీ యొక్క బ్యాంకు యాడ్ అయిందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. దీన్ని మీరు మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, చదువుకోండి వ్యక్తులు చూడొచ్చు. లేదంటే మీరు ఇంటర్నెట్ సెంటర్కి పోయి మీ బ్యాంక్ అకౌంట్ కన్నా ఎత్తుకొని పోతే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇవన్నీ ఎత్తుకొని పోయినారంటే ఇంటర్నెట్ సెంటర్లో వాళ్ళు చెప్తారు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయింది అని చెప్పేసి. మీరు మేజర్ ఏమంటే ఇక్కడ ఎన్పిసిఐకి లింక్ అయితేనే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏం ఫండ్స్ అనేవి కూడా వస్తాయి. ఎన్పిసిఐ సర్వర్లో మన బ్యాంక్ అకౌంట్ కన్నా లింక్ కాలేదంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఎటువంటి సదుపాయాలు కూడా రావండి. సో ఫస్ట్ ఎన్పిసిఐ కూడా లింక్ అయి ఉండాలి, కేవైసీ అయి ఉండాలి, ఎన్పిసిఐ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాకుంటే వస్తుంది, అన్నీ కరెక్ట్గా ఉంటే మీరేం ఫిగర్ పడాల్సిన పని లేదు, బేజారు పడాల్సిన పని లేదు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ కొంచెం టైం తీసుకుంటుంది, అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. రైతు భరోసా అమౌంట్ ప్లస్ పిఎం కిసాన్ రెండింటికి కూడా ఒకే ప్రాసెస్సే. కేవైసీకి సంబంధించి కావచ్చు, ఎన్పిసిఐకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఒకటే ప్రాసెస్. సో ఎవరికైనా పడలేదంటే వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడే సచివాలయాలకు వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీకు సమస్యను వాళ్ళకి చెప్పి క్లియర్ చేసుకోండి. అమౌంట్ వచ్చే ముందు పోయేదానికంటే కూడా ముందుగానే వెళ్ళి ఇప్పుడు ఏం ప్రాబ్లము ఏమి అని తెలుసుకుని సాల్వ్ చేసుకునేది చాలా వరకు బెటర్. అమౌంట్ అయితే అప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఇన్ఫర్మేషన్ నచ్చుంటే ఎవరికైనా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా హైప్ ఆప్షన్ ఎవరికైనా ఉంటే వీడియోకి హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.